స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చేపట్టిన స్వచ్ఛ రథం ఇప్పుడు మన గ్రామంలోకి వచ్చి ఉన్నది. మన గ్రామమునకు వచ్చు స్వచ్ఛ రథమునకు మీ వద్ద ఉన్న పొడి చెత్త అనగా పేపర్లు, పుస్తకాలు, అట్టలు, ప్లాస్టిక్ బాటిల్, స్టీల్ వస్తువులు, అల్యూమినియం మరియు ఇతర పాత సామాన్లను స్వచ్ఛ రథం సిబ్బంది గవర్నమెంట్ ద్వారా వచ్చిన బండి అన్న. ఇది స్వచ్ఛ రథం దీని పేరు. ఆ ధరకు సరిపడ్డ ఇక్కడ సబ్బులు, మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంటికి సంబంధించిన నిత్యావసర సరుకులు, అందుకు ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు బాటిళ్లు, స్టీల్ వస్తువులు, అల్యూమినియం ఈ వస్తువులన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి కేజీకి ఇంత అని గవర్నమెంట్ రేట్ నిర్ణయించిందన్న. ఆ రేట్ను ప్రకారం ఇక్కడున్న సరుకులు ఇస్తాం. ఇక్కడున్న సరుకులు ఇస్తాం. డబ్బులైతే తీసుకోము, డబ్బులైతే ఇయ్యము. ఇక్కడున్న సరుకులు ఇస్తాం. ఈ సరుకులను బట్టి వాళ్ళు తీసుకెళ్తారనమాట. టాలీ చేస్తాం ఆ అమౌంట్ ని. ఆ అమౌంట్ ని బట్టి ఇక్కడున్న సరుకులు ఇచ్చేస్తాం. అన్ని రకాలు ఉంటాయి అన్న. ఒకసారి చూపించి బండిలో మొత్తం సరుకులు చూపించి. స్వచ్ఛ రథం సిబ్బందికి అందచేసి అన్ని రకాల సరుకులు ఉంటాయి. మన చిన్న షాపుల్లో ఏవి ఉంటాయో ప్రతి ఒక్కటి ఉంటది. ఉల్లిపాయలు, ఇంటికి సంబంధించిన బింగో ప్యాకెట్స్ గానీ, షాంపూ బాటిల్స్ గానీ, బూస్ట్లు గానీ, శుభ్రంగా వాడవాడ మారాలి అందంగా, గాలులన్నీ వీయాలి గంధంగా, నవ్యాంధ్ర అవ్వాలి బంధంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చేపట్టి